సో మరి మీరు చలం గారికి అభిమాని కాకుండా ఇంకా పెద్ద పదాలు ఏవుంటాయో చలం నాలో అవన్నీ పరకాయ ప్రవేశం చేశాడు. అంతే అంటారు. సో చలం గారి లేడీ వర్షనా మీరు పోనీ? నేను అరుణ, నేను లాలస, నేను రాజేశ్వరి, నేను అరుణ, నేను చలం రాసిన శశిరేఖ, మిగతావన్నీ కూడా నేనే. సో చలం గారు మిమ్మల్ని కదిలించి ఇలా రచయితగా మార్చారంటారా? చలం గారు ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా ఉందిలే కానీ కదిలించి రచయితగా మార్చారని అయితే నేనైతే అనుకోను. ఎందుకంటే ఆయన బతికలేరు అప్పటికి. అంటే ఐ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిజ్ స్టైల్ ఆఫ్ రైటింగ్, హిజ్ స్టోరీస్ అండ్ హిజ్ అంతే రైటింగ్ స్టైల్ చాలా ఇష్టం నాకు. మరి ఏ పుస్తకం మిమ్మల్ని మార్చింది ఇలా? అలా పలానా ఒక పుస్తకం ఏమీ మార్చదండి మనుషుల్ని. ఒక పుస్తకానికి ఏం మారిపోం మనం. కొన్ని సంవత్సరాలే ఒక పర్టిక్యులర్ విషయాన్ని గట్టిగా నమ్మితే అదేమన్నా మార్పు తీసుకొచ్చిద్దేమోలే కానీ నాకు తెలిసి అట్లా కరుడుగట్టి నన్ను మార్చింది అయితే ఏమీ లేదు. నేను మొదటి నుంచి ఇలా వెరైటీగానే ఉన్నాను. ఎస్. మరి రోడ్ నెంబర్ 12లో ఒక సంఘటన మీరు చూసి అది అక్షరాలుగా మార్చి న్యూస్ పేపర్లో రాగానే ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇంత కష్టం ఉంటుందా, ఇంత బాధ ఉంటుందా అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు. దాని గురించి మీరు ఇంకా కొంచెం చెప్పండి. రోడ్ నెంబర్ 12 అనేది ఒక కవిత. అది ఒక పేపర్లో వచ్చింది. ఐ డోంట్ రిమెంబర్ ఏ పేపరు. ఆ పేపర్లో నేను రోడ్ పైన వెళ్తున్నా, ఈ ఉడుకు రక్తం ఈ టైంలో బాగా తిరిగే వాళ్ళం కదా బయట, బాగా యంగ్గా ఉన్నప్పుడు 23-24 ఉన్నప్పుడు. అలాంటి టైమ్స్లో ఏదో ట్యాంక్‌బండ్ వైపు ఏదో అటువైపు వెళ్ళి ఐస్ క్రీమ్ తినడానికో ఎటో వెళ్ళి మళ్ళీ వెనక్కి ఇంటికి వస్తుంటే ఐ సా దీస్ ఉమెన్ వర్కింగ్ ఆన్ రోడ్స్ అండ్ షీస్ ఫుల్ ఆఫ్ స్వెట్. మొత్తం అంతా ఇలా చెమట ఇలా పెద్ద పెద్ద చీపుర్లు గట్రా ఉన్నాయి. ఇలా ఊడుస్తూ వెళ్తున్నారు. ఆ ఆరెంజ్ కలర్ కోట్స్ వేసుకొని, మున్సిపల్ కోట్స్, జిహెచ్ఎంసీ కోట్స్ వేసుకొని ఊడుస్తూ వెళ్తున్నారు. ఆవిడ చేతిలో అంత పెద్ద చీపురు చూసేసరికి నాకే పెయింట్ బ్రష్ ఏదో చూసినట్టుంది. రోడ్ అంతా ఒక క్యాన్వాస్ లాగా ఆమె ఏదో ఒక పెయింట్ గీసుకుంటున్నట్టు వెళ్తున్నట్టు. పెయింట్ గీస్తే కలర్ పడిద్ది, ఆమె గీస్తే శుభ్రపడుతూ పోతుంది రోడ్ అంతా అనిపించింది నాకు. నాకు ఆ ఇమేజరీ చాలా నచ్చింది. దెన్ ఐ స్టార్ట్ అక్కడే ఆ రోడ్డు మీద పేవ్మెంట్ ఉంటుంది కదా పక్కన, అక్కడ కూర్చుని ఆవిడని చూస్తూ రాసిన కవిత అది. ఓ అర్ధగంటలో రాసేసి ఆవిడకి చదివి వినిపిస్తే ఆవిడ నన్ను హత్తుకుంది. థ్యాంక్స్ అమ్మా, ఎవరు చూడరు ఇవి, నువ్వు చూసి రాసావు అని అంది. బయటికి ఇద్దామనే ఉద్దేశం కూడా లేదు, నా కోసం రాసుకున్న కవిత. దెన్ వన్ ఆఫ్ మై అదర్ ఫ్రెండ్స్ కవుల్లో ఒకళ్ళు, బాగుంది ఇది పేపర్ పంపించు అంటే పంపిస్తే దానికి కావాల్సిన అప్లాజ్ వచ్చింది దానికి.